పొద్దున 3 గంటల నుంచి ఉద్రిక్తంగా కొనసాగుతుంది. ఎందుకంటే దీనికి ముఖ్య కారకులు ఎవరంటే ప్రైవేటు ఓనర్లు మా ఆర్టీసీ వాళ్ళను కడుపు కొట్టడానికి తప్ప ఇంకొక ఏ పని లేకుండా వాళ్ళ బస్సులు తింపుగా మేము వద్దట్లేము. లోపలికి వచ్చి ఇక్కడ మేనేజ్మెంట్తో కుమ్ముక్కై మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్లకు మేము ఎలాంటి హాని చేస్తలేము. గేట్లో ఒక 5 నిమిషాలు కూర్చుండి మా నిరసన తెలుపుకొని పక్క జరుగుతున్నాం తప్ప ఇప్పటివరకు మేము బస్సులను ఆపట్టే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది. అయినా కానీ ఓనర్లు వచ్చి మా మీద పెద్ద జులుం చెలాయిస్తున్నారు. ఇక్కడ మా మీద దాడి కూడా దిగిరు. ఇప్పటి వరకు కొడతారా కూడా ఇక్కడ దాడి కూడా దిగిండి. ఆయన పేరు కూడా ఓనర్ ఏం పేరు గంచర్ల వేణు. దయచేసి మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ గేట్లకు వాళ్ళని లోపలికి అలో చేయకుండా చర్య తీసుకోవాలని మేము కోరుచున్నాము. ఇంకా పోతే మా కార్మికులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయడానికి ఎప్పుడు కూడా ముందుకు రారు. మీరు కూడా అట్లా మాకు సహకరించగలరని మేము కోరుతున్నాము. మా సమస్యలు వెంటనే పరిష్కరిస్తే మేము డ్యూటీలకు ఎక్కుతామని ఎప్పుడు చెప్పినాము. అయినా కానీ గవర్నమెంట్ దగ్గర ఇప్పటి వరకు 2వ రోజు చేరిన సమ్మెను కూడా విచ్ఛిన్నం చేయడానికి తప్ప మా కోరికలు తీర్చడానికి గవర్నమెంట్ ముందుకు రావడం లేదు. తప్పనిసరి ముందుకొచ్చి 29 కోరికలకు సంతకం పెట్టినా నేనని చెప్పి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడలేదు ఆర్టీసీ గురించి. మరి కార్మికులు అంటే మీకు అంత చులకన అయిపోయింది. కార్మికులు పనిచేస్తలేరు. ఆ రోజు